హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ. సంవత్సరానికి ఒక్కసారి మనకి అందుబాటులో ఉండే ఉసిరికాయలతో ఆవకాయ పెట్టాను. ఉసిరికాయల సీజన్ కార్తీక మాసంలో స్టార్ట్ అవుతుంది. అంటే నవంబర్ నెల నుండి కూడా మనకి అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు సీజన్ అయిపోయింది కదండి, కానీ అక్కడక్కడ ఉసిరికాయలు అనేవి ఉన్నాయి. సీజన్ అయిపోయింది కదా అని చెప్పి మానేయకుండా కొంచెం రేట్ ఎక్కువైనా కానీ ఇలా పచ్చడి చేసుకోండి. నాకైతే పెద్ద ఉసిరికాయలు అందుబాటులో ఉన్నాయండి. మామూలుగా అయితే దీని మీద చిన్న ఉసిరికాయలతో ఉసిరికాయ పలంగా ఆవకాయ పెట్టుకుంటే బాగుంటుంది, కానీ వీటిని నేను ముక్కలు చేసి ఉసిరికాయ ఆవకాయ పెట్టాను. ఇలా కొన్ని ఉసిరికాయలని నీటిలో వేసి బాగా వాష్ చేసేసాను. వీటిని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసుకోవాలండి. శుభ్రంగా కడిగిన వాటిని ఇలా తుడుచుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి. కొంచెం కూడా చెమ్మ ఉండకూడదండి. ఎండ బానే ఉంటుంది కదా, మంచి ఎండలో అయితే ఎండబెట్టుకోవాలి. ఇలా పాడైపోయిన ఉసిరికాయలు ఉంటే తీసేసుకోవాలండి, లేకపోతే పచ్చడి అనేది బాగోదు. ఇప్పుడు వీటిని చుట్టూరు కూడా నాట్లు ఉన్నాయి చూడండి, లైన్ ఉంది కదా, దాని మీద కట్ చేసుకోవాలి. మొత్తం అన్ని కూడా ఇలానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న టైంలోనే దీనిలోంచి జ్యూస్ అనేది బయటకు వస్తుంది కదా. మొత్తం అన్ని కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకాసేపు ఎండలో పెట్టుకోవాలి. చెమ్మ అనేది ఆరిపోతుందండి. వీటిని పక్కన పెట్టేసుకుని ప్యాన్ లోకి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉసిరికాయలని నాట్లు పెట్టుకున్నాం కదండి, వాటిని ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకుని బాగా మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. అంటే ఉసిరికాయ అనేది వేగిన తర్వాత విడిపోవాలండి. ఇలా టచ్ చేస్తే విడిపోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత ఒకటైతే తీసి చెక్ చేసుకోవాలి. అప్పుడు మొత్తం అన్ని తీసి ఒక పళ్ళెంలో వేసేసుకొని చల్లారబెట్టేసుకోవాలి. ఉసిరికాయ అనేది వగరుగా ఉంటుంది కదండి, నిమ్మరసం వేస్తారు చాలా మంది ఉసిరికాయ పచ్చడిలోకి. నేనైతే చింతపండు తీసుకున్నానండి. చింతపండు పులుపుతో ఉసిరికాయ పచ్చడి అనేది చేస్తున్నాను. చింతపండు అనేది పులుపుని బట్టి తీసుకోవాలండి. నేనైతే 100 గ్రాములు ఉండేలాగా తీసుకున్నాను. చింతపండుని ఒకసారి వాష్ చేసేసుకుని దీనిలోకి బాగా మరుగుతున్న నీళ్ళను వేసి నానబెట్టుకున్నాను. ఇలా వేడి నీళ్ళు వేస్తే త్వరగా నానుతుంది. దీనిలోని ఏసులు తొక్కలు ఉంటాయి కదండి, వాటిని అయితే సెపరేట్ చేసేసుకోవాలి. దీంతో అయితే చింతపండు గుజ్జుని ఉడకపెట్టుకుంటామో దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అన్నం బుట్ట గాని జల్లెడు గాని తీసుకుని దానిలోకి చింతపండు గుజ్జు వేసుకుని వడగొట్టుకోవాలి. ఇలా గుజ్జుని సెపరేట్ చేసుకుని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి. ఆయిల్ బబుల్స్ కింద వస్తుంది కదండి, చింతపండు గుజ్జు అనేది ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనిని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఆవు పిండి ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3 స్పూన్ల ఆవాలు, స్పూనున్నర మెంతులు వేసాను. మనం తీసుకున్న ఉసిరికాయలను బట్టి ఉంటుందండి. వీటిని బాగా వేయించుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని పచ్చడి కలపడానికి వీలుగా ఉండాలండి, అలాంటి వెడల్పాటి గిన్నెని తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 కప్పుల కారం వేసాను. 2 కప్పుల కారానికి కప్పుడు సాల్ట్, అలానే కొన్ని పొట్టు తీసిన వెల్లుల్లి రేకలు వేసి 1 స్పూన్ ఉండేలాగా మెంతులు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న దానిలోకి ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతులు ఉన్నాయి కదండి, ఆ పిండిని వేసేసుకోవాలి. మనం వేసినవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ముందుగా ఉసిరికాయలు వేయించుకున్నాం కదండి, వాటిని అయితే ఇలా సెపరేట్ చేసుకోవాలి. ఇందులో గింజ ఉంటుంది కదా, గింజ పాడేయకూడదండి. గింజ కూడా పచ్చట్లో వేసుకుంటే బాగుంటుంది.
ఇలా సెపరేట్ చేసుకున్న వాటిని ముందుగా కలిపి పెట్టుకున్న కారంలోకి అయితే వేసేసుకోవాలి. ఇలా ఉసిరికాయ ముక్కలు వేసిన తర్వాత కారం అవి కూడా ఉసిరికాయ ముక్కలకు పట్టేలాగా అడుగు నుంచి కలుపుకోవాలి. ముందుగా ఉడకపెట్టుకున్న గుజ్జు ఉంది కదండి, పూర్తిగా చల్లారిన తర్వాత దీనిలోకి అయితే వేసుకుని కలుపుకోవాలి. దీనిని పక్కన పెట్టేసుకుని ఉసిరికాయలు వేయించిన ఆయిల్ ఉంది కదండి, వేరుశనగ నూనె తీసుకున్నాను, నువ్వుల నూనె అయినా వాడచ్చు. నూనెని వేడి చేసుకుని పోపులు వేసుకోవాలి. మీకు నచ్చినవి మీకు ఏం వేయాలని ఉంటే అవి పోపులు వేసుకొని, నేనైతే వెల్లుల్లి రేఖలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రేఖలు అయితే కొంచెం దంచి పెట్టుకున్నాను. ఇవి రెండు వేసి ఆయిల్ అయితే బాగా చల్లారనిచ్చాను. నూనె బాగా చల్లారిన తర్వాత మాత్రమే దీనిలోకి వేసుకోవాలండి. ఇలా చల్లారిన నూనె వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని 2 రోజులు ఊరబెట్టాలండి. గాడిలోకి కానీ, గాజు సీసాల్లోకి కానీ, ప్లాస్టిక్ డబ్బాల్లోకి కానీ తీసేసుకోవాలి. నేనైతే ప్లాస్టిక్ డబ్బాలోకి తీసానండి. మిగిలినది గాజు బౌల్ ఉంటుంది కదండి, దానిలోకి తీసుకున్నాను. 2 రోజుల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. ఆయిల్ తేరింది చూసారా, ఉసిరికాయ ముక్క కూడా ఊరిందండి. చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా 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 బాగుంది. సీజన్ అయితే అయిపోలేదండి, ఇంకా ఉసిరికాయలు అనేవి అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. ఆవకాయ ఎంత ఇష్టంగా తింటామో ఉసిరికాయ ఆవకాయ కూడా అంతే ఇష్టంగా తింటాము. మరి మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేస్తారు కదా, మర్చిపోకుండా తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఉసిరికాయ ముక్క చూసారా ఎలా ఉందో, బాగా ఊరింది కదా. చిన్న చిన్న ఉసిరికాయలు ఉంటే కూడా ఎంతో బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.